Hi friends, I'm Dr. Fazlun Sa, gynecologist, fertility specialist, Hira Fertility Center, Clinical Head, Tolly Choki and Shamshabad. So చూడండి మనము మోస్ట్ ఇంపార్టెంట్గా ఎప్పుడు కూడా మిస్ అవ్వడానికి ఛాన్సెస్ అంటే గర్భసంచి సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, అంటే ట్రిపుల్ లైన్ అనేది సరిగ్గా రావట్లేదు, ఎండోమెట్రియం అంటే ఎక్కడైతే మన బేబీ అతుక్కుంటుందో దాన్ని ఎండోమెట్రియం అంటాం. అండ్ అది గర్భసంచి పొర. ఆ గర్భసంచి పొర అనేది చాలా చాలా క్లియర్గా ఒక 9 to 10 mm ఉంది అంటే గర్భం వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి. సో ఇప్పుడు ఆ గర్భసంచి మనం ఎలా చూసుకోవాలి? సో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి స్కాన్ అండి. స్కాన్ మనకి సెకండ్ డే స్కాన్తో పాటు గర్భసంచి పొర ఎలా పెరుగుతుంది అనేది అరౌండ్ డే 10 to day 14 లోపల మనకి తెలుస్తుంది. సో డే 10 to day 14 మధ్యలో మనకి ఈ పొర అనేది 8 to 10 mm ఉండాలి. సో స్కాన్ ద్వారా ఒకటి. సెకండ్ వచ్చేసి మనకి హిస్ట్రోస్కోపీ ద్వారా, అంటే హిస్ట్రోస్కోపీ లోపలికి వెళ్ళిన తర్వాత మనము కెమెరా పెట్టి ఒక చిన్న అనస్థీషియా ద్వారా కెమెరా పెట్టి మనం కింద నుంచి ఆ గర్భసంచి లోపలికి పంపిస్తాం. అప్పుడు మనకి స్పేస్ ఏమైనా ఎట్లా ఉంది, అతుకులు ఏమైనా ఉన్నాయా, పేల్గా ఉందా ఎండోమెట్రియం అంటే గర్భసంచి రక్త సరఫరా సరిగ్గా లేదా సెప్టమ్ అని ఉంటుంది కొంతమంది, అంటే గర్భసంచి మధ్యలో ఇట్లా గోడలాగా వస్తుంది అనమాట. సో ఈ గోడ ఒకవేళ ఉంది అంటే బేబీ అతుక్కోవడానికి ప్లేస్ అస్సలు ఉండదు. అండ్ అక్కడ ఇట్ విల్ డివైడ్ ద యూట్రస్ అనమాట. సో దానికి అస్సలు ప్లేస్ ఉండదు. సో అది సెప్టమ్ అనేది ఖచ్చితంగా మనం కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా చూసుకోవడానికి హిస్ట్రోస్కోపీ, స్కాన్ అండ్ అలాంగ్ విత్ దట్ పాలిప్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే గర్భసంచి లోపల కురుపురి లాంటిది ఏదైనా ఉందా అనేది చూసుకోవాలి. ఆ కురుపురి లాంటిది ఉంది అంటే ఆ బేబీ ఫామ్ అయ్యే ప్లేస్లో ఒక చిన్న వాట్ లాగా ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఉంటుంది అనమాట. సో దట్ ఆల్సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 1 centimeter 0.5 centimeters ఉన్నా కూడా దాన్ని క్లీన్ చేసేసుకుంటే బెటర్. అండ్ కొంతమందికి చూడండి ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి లోపలే గడ్డలు అనేవి ఉంటాయి, సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటాం దాన్ని. అండ్ అవి కూడా దే ఆర్ నాట్ గుడ్ ఫర్ ఇంప్లాంటేషన్. అంటే బేబీ ఒక చోట అతుక్కోవాలి అంటే దానికి సరి అయిన బ్లడ్, సరి అయిన ప్లేస్, సరి అయిన రక్త సరఫరా అన్నీ ఉండాలి. సో ఈ మూడిట్లో ఏది లేకపోయినా అది అక్కడ ఇంప్లాంటేషన్ అనేది జరగదు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అండ్ ఈ మధ్యలో ఈ గర్భసంచిలో ఏ అడ్డంకులు ఉన్నా కూడా ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ అడ్డంకులు ఏమున్నా ఫస్ట్ మనం తొలగించుకోవాలంటే స్కాన్ ఇంకా హిస్ట్రోస్కోపీ చేసుకొని మనం ఫస్ట్ గర్భసంచిని క్లీన్ చేసుకున్నాకే ఒక ఐవీఎఫ్ కానీ ఐఓఐ కానీ, అంటే మోర్ దాన్ 5 years మ్యారీడ్ లైఫ్ అయింది అండ్ న్యాచురల్గా చాలా సైకిల్స్ ట్రై చేశారు అయినా కూడా అవ్వట్లేదు అంటే దిస్ ఈస్ అ సింపుల్ అండ్ ద బెస్ట్ మెథడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక చిన్న హిస్ట్రోస్కోపీతో ట్యూబ్స్ కూడా మనం చెక్ చేస్తాం కాబట్టి లోపల గర్భసంచి లోపల నుంచి ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, ఖుల్లా ఉందా లేదా ద్వారం అనేది చూస్తాం కాబట్టి అది కూడా ఖచ్చితంగా చూసుకొని మనం ఒక బేబీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిరా ఫర్టిలిటీ. అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.